సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో విధానంతో బీజేపీ జనతా భారతి కార్యక్రమాన్ని రాజమండ్రి పార్టీ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమండ్రి పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం, అలాగే మంత్రులు, ఇతర పార్టీలు ప్రజా సమస్యలు స్వీకరిస్తారని, అయితే ప్రజలకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలు, తమ కార్యకర్తలు గ్రామ స్థాయిలో చేస్తున్న పర్యటనలతో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనలు పార్టీ దృష్టికి తీసుకొస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కృషి చేసే విధానాన్ని బీజేపీ రూపొందించిందని చెప్పారు. కేవలం వ్యక్తిగత సమస్యలను ప్రజలు అధికారుల వద్దకు తీసుకెళ్తారు. వీరికి అండగా నిలుస్తూ ప్రతి సోమవారం గ్రీవెన్స్లో కార్యకర్తలు పాల్గొంటున్నారు. కానీ యావత్ సమాజానికి సంబంధించిన సమస్యల ప్రస్తావనలో ఎంతో కాలంగా బీజేపీ కీలకంగా పనిచేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజా అవసరాలు, ఇతర సమస్యలపై జనతా వారధి ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పారు. జనతా వారధి జోనల్ ఇన్ఛార్జ్ బొమ్మల దత్తు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వెంటనే పరిష్కరిస్తారని అన్నారు. జిల్లాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిల్ని అధికారులతో పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమన్వయం చేయాలి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా నిలవాలి అనే ఆలోచనతో ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అవునని లేకపోతే లేదని సమాధానం రావడం తప్పించి సంపూర్ణంగా పరిష్కారం కావడం లేదు. మేము దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసి వాటిని పరిష్కారం అయ్యి సంబంధిత ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి మరలా సమాచారం అందే ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గంలో కొంతమందిని దీనికి బాధ్యులుగా కూడా పెట్టడం జరిగింది. వారందరూ దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే భారతీయ జనతా పార్టీ ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. గత ప్రభుత్వంలో రాళ్ళు వేయడం, దాని మీద జగన్ పేర్లు రాయడం, రెవెన్యూ మనకిచ్చే పాస్బుక్ మీద కూడా జగన్ పేరు వేసుకోవడం, అవి ఇప్పుడు కొత్తగా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఆ పేరుది, ఆ ఫోటో తీసి నా ఆస్తి మీద జగన్ ఫోటో ఏంటి? ఎవరైతే రైతులు ఇస్తారో రైతులకు ఉండేటువంటి పాస్బుక్ మీద ఆయన ఫోటో వేయడం, అలాగే రాళ్ళు పాకుతాను రాళ్ళు మీద కూడా జగన్ బొమ్మ వేయడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి తప్పులని భారతీయ జనతా పార్టీ ఈ వారధిలో సరిచేయడం కోసం ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, మచిలీపట్నం జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జనతా వారధి మీ సమస్య మా బాధ్యత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రంగుల గోపి, పనిమిరాధ, రేలంగి శ్రీదేవి, నర్సుపల్లి హారిక, మద్దిపాటి రజని, బీర వీరాంజనేయులు, యానాపు యేసు, లాయర్ సూర్యప్రభ, నాగల శివ, నందివాడ సత్యనారాయణ, బివి రామారావు, రవిశంకర్, మీనాక్షి, మోహిని, జిల్లా కమిటీ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా రూరల్ నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 29,07,845 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు సహాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు పేదలకు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య విధానాలలో అనేక నూతన మార్పులతో ముందుకు వెడుతోందని, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 307 మంది లబ్ధిదారులకు 3,28,78,104 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించామని, వైద్య ఖర్చులు పెనుభారమై
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అనేక కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని, అత్యవసర వైద్య సేవలకు కూడా ఎల్ఓసి రూపంలో తక్షణమే వారికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదల పట్ల ఇంత ఉదారంగా సహాయాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వర్యులు నారా లోకేష్ తదితరులకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కరుకూరి కిషోర్, దండమూడి ప్రసాద్, అడ్డాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మెగా స్పందన లభించింది. యువకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నిరుద్యోగ రహిత నగరంగా రాజమండ్రిని చేయాలనే నా లక్ష్యం అనే నినాదంతో రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. మంజీరా కన్వెన్షన్లో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. సుమారు 70 కంపెనీలు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముందుకు రావడం విశేషం. యువత ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. అంచనాలకు మించి వచ్చారు. ఇంటర్వ్యూలతో పాటు స్పాట్లలో ఆఫర్ లెటర్లు అందిస్తారని సమాచారం ముందుగానే ప్రచారం కావడంతో జిల్లా నలుమూల నుంచి నిరుద్యోగులు రావడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారా అని ఒకంత ఆశ్చర్యం, ఆవేదన కూడా కలిగించే వాస్తవిక దృశ్యాలు ఇదిగో ఇలా కనిపించాయి. ఉద్యోగ అవకాశాలు ఫార్మా, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటళ్లు, నర్సింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, బీపీఓ, అకౌంట్స్ మేనేజ్మెంట్, సేల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, వేర్ హౌసింగ్, ఇతర రంగాలకు అవసరమైన నిరుద్యోగులు ఎగబడ్డారు. 10th ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, పీజీ, టెక్నికల్ లేదా నాన్ టెక్నికల్ డిగ్రీ పట్టభద్రులు అంతా ఉపాధి కోసం ఎంతో ఆశతో వచ్చారు. ఎలాంటి పరీక్షనైనా సరే ఎదుర్కొని ఉద్యోగం దక్కించుకుందామనే ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి చేరుకున్నారు. జాబ్ మేళా కార్యక్రమాన్ని మార్గాని భరతరాం స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భరతరాం మాట్లాడారు. ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోలేదని, ఉపాధికి ఎంపికైన వారికి ఏ విధమైన శిక్షణ అందించాలి, ఎంపిక కాని వారికి ఎలాంటి శిక్షణ అందించి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు కల్పించాలి అని దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, అసలు నిరుద్యోగులు ఇంతమంది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నారని అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఇవాళ ప్రజలను అందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నట్టేటి ముంచుతూ ఉంది. ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తున్నా, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాము. రేపు నెక్స్ట్ కూడా బ్యాంక్స్ లోన్ వేళ కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఆంటర్ప్రెనర్స్ కిందను కూడా తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతామని కూడా తెలియపరుస్తూ, మరి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారని అంటే, నిజంగా నా పైన నమ్మకం పెట్టి వచ్చారని అంటే ఐఎమ్ సో గ్లాడ్. నేను ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా ఈ యూత్కి ఇంకా మంచి చేసే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తానని కూడా. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగ భృతి ఉందో ఖచ్చితంగా ఈరోజు యూత్ని మరి ఉద్ధరిస్తానని చెప్పి ఇచ్చిన మాటలు మరి మీరు ఎక్కడ పక్కన పెట్టేశారు. అదేవిధంగా మహిళలకి 1,500 రూపాయలు వేస్తాము నిరుద్యోగ కింద అని చెప్పి 18 ఏళ్ళు నిండిన మహిళలకి ఏదండి 1,500 రూపాయలు ఎక్కడ వేశారు? సో ఈ రకంగా ప్రశ్నిస్తూ పోస్తే మీరు ఏమీ చేయలేదని కళ్ళ ముందు కనపడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం యూత్ మీద అదేవిధంగా మహిళల మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళందరినీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం సరికాదని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పేరు మారుస్తామని స్పష్టం చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేదలకు జనజీవన ప్రమాణాలు తలకిందులవుతాయని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు అన్నారు.
మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ పథకంలో గతంలో కేంద్రం 90%, రాష్ట్రం 10% నిధులు ఇచ్చేవని, ఇప్పుడు 60%, రాష్ట్రం 40% ఇవ్వాలని నిబంధన పెట్టడాన్ని ఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని విరుచుకుపడ్డారు. ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఎంజీఎన్ రెగా ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైందని స్పష్టం చేశారు. ఈ మేరకు 45 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ చేయడానికి పిలుపునివ్వటం జరిగిందని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పార్టీకి అంకిత భావం సేవలు అందిస్తూ వస్తున్న బోడా వెంకట్ను తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అధిష్టానం నియమించిందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. బోడా వెంకట్కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన బోడా వెంకట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా పదవులు ఇవ్వడానికి కలెక్షన్లు ఉండవని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసిన వారికే పార్టీలో పదవులు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అలిగర్ అరుణకుమారి, కొవ్వూరి శ్రీనివాస్, గట్టి నవతారకేష్, సరాల నందకిషోర్, పి చిన్నబీరభద్రయ్య, వెంకట్రావు, రాజాపాటి, అబ్బులు, లీలావతి చౌదరి, డాక్టర్ వడియార్, శేషగిరి, చిన్నబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశ స్వాతంత్ర సముపార్జనలో ఆర్ఎస్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటిది కానీ, అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఏనాడు కూడా స్వాతంత్ర సముపార్జనలో వాళ్ళు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ వాళ్ళు చాలా దేశభక్తులుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సొంత గుజరాత్ రాష్ట్రంలోనే పటేల్ గారి పేరుంటే ఒక స్టేడియానికి దాన్ని తీసేసి దాన్ని నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. భావదారిద్ర్యం కానీ, ఐడెంటిటీ క్రైసిస్ కానీ, దాన్ని ఏమనుకున్నా కూడా ఒక విధమైనటువంటి ఫోబియాలో ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉంది. మహాత్మా గాంధీ గారి పేరును తొలగించినందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రాం లాంచ్ చేయాలని డిసైడ్ చేసింది. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నూతన నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా అంటే మనకి పండగ రావడం వల్ల పండగ అవగానే ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసే విధంగా ఈ ఒక 4 రోజుల్లో రాజమండ్రిలో ఒక కార్యక్రమం నిర్వహించాలని మేమందరూ నిర్ణయించుకుంటున్నాం. దాని మీద ఒక రాజమండ్రి వీరభద్రపురం శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వీరభద్రపురం శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు శ్రీ గోదాదేవి అమ్మవారికి ఆండాళ్ గోష్ఠి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి చీరను సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల రవికుమారాచార్యులు, వినయ్ కుమార్, ఆలయ ధర్మకర్తలు వారాది ఆంజనేయులు లక్ష్మీ దంపతులు, కట్టంగ శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు, కోర్మదాసు లక్ష్మి సీతామహాలక్ష్మి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉదయం 5 గంటలకి తిరుప్పావడ సేవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకారం చేశారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరికీ పండుగల ప్రాధాన్యత వివరణ తెలియచేయాలని, చదువులతో పాటు అన్ని నైపుణ్యాలు కలిగి ఉండాలని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పిల్లలందరూ ఎంతో సంబరంగా, ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాలు మొదటి రోజున పూర్తి చేశారు. రాజమండ్రి కోరుకొండ రోడ్ శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, స్కూల్ కరెస్పాండెంట్ పీతా పవన్ కళ్యాణ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గిడ్ల విజయవాణి, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సరీ నుంచి 7వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు రంగవల్లులు, గాలిపటాల తయారీ, మెహందీ, డ్రాయింగ్ వంటి వివిధ పోటీలలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు విశేషంగా పాల్గొని తమ అంతర్గత ప్రతిభను ప్రదర్శించారు.
గోకవరం గుమ్మళ్లదొడ్డి గ్రామం పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి మండల కన్వీనర్ పి చిన్ని సారథ్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, ఎం నాగేశ్వరరావు, జి వెంకటేష్, ఎన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు వృద్ధులకి, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ కంటి వైద్య శిబిరంలో ఉచితంగా కళ్ళ పరీక్షలు చేసి అలాగే కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అసోసియేషన్, పిఎంపీ అసోసియేషన్ మా సభ్యులందరికీ, అలాగే రెడ్ క్రాస్ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మహాలక్ష్మి గారు, జిల్లా ట్రెజరర్ మహాలక్ష్మి గారికి, అలాగే మా జిల్లా సెక్రటరీ దేవానంద్ గారికి, చిన్నగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ. రాజమహేంద్రవరం బాలాజీపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం బాలాజీపేటలో గత 10 సంవత్సరాలుగా సంక్రాంతి మహోత్సవాలను పురస్కరించుకుని కేబుల్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ మెంబర్ వాసంశెట్టి సూర్యగణేష్, కృష్ణకుమారి దంపతుల నివాసంలో పలుకు చెవిటి మూగ పాఠశాలల విద్యార్థులకు ప్రేమ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కొడుకు చక్రి శ్రీనివాస్, కూతురు రవళి, శ్రీముఖ, అల్లుడు మధు, కుటుంబ సభ్యులు, కేబుల్ ఆపరేటర్ తరారి శ్రీనివాస్, టీవీఎస్ నాయుడు, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు భోజనం అనంతరం సుమారుగా 100 మంది విద్యార్థులకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ అందించారు. బయాప్సీతో గర్భిణీ ప్రాణం కాపాడారు డాక్టర్ శశాంక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలపై అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ హబ్గా పేరుగాంచిన రాజమండ్రిలో సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తోంది. రాజమండ్రి దానవాయిపేట సాగర్ కిడ్నీ కేర్ అధినేత, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి శశాంక్ 6 వారాల గర్భిణికి విజయవంతంగా రీనల్ బయాప్సీ నిర్వహించారు. డాక్టర్ ముళ్లపూడి ఇందిర సహకారంతో తల్లికి, గర్భస్థ శిశువుకు ఏ విధమైన హాని లేకుండా అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియను సాఫీగా నిర్వహించి తల్లి పిల్లల ప్రాణాన్ని కాపాడారు. గోదావరి జిల్లాలో ఇంతటి ఛాలెంజింగ్ ప్రక్రియ నిర్వహించిన తొలి నెఫ్రాలజిస్టుగా డాక్టర్ శశాంక్ నిలిచారు. డాక్టర్ శశాంక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వైద్య జీవితంలో ఇది అత్యంత సవాల్గా స్వీకరించిన కేసు అని చెప్పారు. ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో సహనంతో సహకరించిన డాక్టర్ ఇందిరకు కృతజ్ఞతలు తెలిపారు. గర్భం దాల్చిన తర్వాత యూరిన్లో ప్రోటీన్ పోతుంటే 18 వారాల్లోగా రీనల్ బయాప్సీ చేయించుకుంటే తల్లి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. లక్షకి 1-2 కేసుల్లో మాత్రమే ఈ సమస్య ఎదురుకావచ్చని, గుర్తించిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదిస్తే తల్లికి ప్రాణహాని లేకుండా చూడవచ్చని డాక్టర్ శశాంక్ తెలిపారు. అందరికీ చెప్పే అవేర్నెస్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో అత్తగారులు, హస్బెండ్స్ ప్రెగ్నెన్సీ ఉందని ఫోర్స్ చేస్తారు. ఏ కారణమైన చేత అయినా మనకి ఇలాంటి ఇష్యూ అంటూ వస్తే తల్లి ప్రాణానికి ప్రమాదకమైన జబ్బు, నెఫ్రాలజిస్ట్కి ఇలా యూరిన్ ప్రోటీన్ పోవడం ఒకటే కాకుండా ఇప్పుడు గుండె డాక్టర్ ఉన్నాడు అనుకో, గుండెలో హోల్ కనబెడతారు ప్రెగ్నెన్సీ ఉందని. సో అలా ఏ టైంలో అయినా డాక్టర్స్ మీద నమ్మకం తగ్గి మనం చెప్పింది వినకుండా ఈ సోషల్ ఇష్యూస్, అత్తగారు, మాంగారు, నలుగురు సొసైటీ అనే మాటల కోసం ముందుకు రారు అబార్షన్ చేయించుకోవడానికి. బట్ మనకి తల్లి ప్రాణం కాపాడటం ముఖ్యం. ఓకే, తల్లి ప్రాణం కాపాడితే మళ్ళీ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇంకో డెలివరీ కన్సీవ్ అవుతారు. అదే కిడ్నీ ప్రాబ్లం ట్రీట్ చేయకపోతే డయాలసిస్ స్టేజ్కి వెళ్తారు. సో నా అవేర్నెస్ ఏంటంటే, మనం చెప్పేది ప్రెగ్నెంట్ లేడీ ఎవరన్నా సరే కంపల్సరీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 4వ వారంలో యూరిన్ టెస్ట్, 24 గంటల యూరిన్ ప్రోటీన్ టెస్ట్ చేయించుకోండి. యూరిన్లో ప్రోటీన్ పోతుందే కంపల్సరీగా నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి. సార్, ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ పోసే కేసులు నెలకి మొత్తానికి ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ పోయేది 1,00,000కి 4 కేసులు ఉంటాయి.
ప్రతి 1,00,000 మందిలో 4 కేసులు తగులుతాయి. సో ఇది చాలా అరుదుగా పోతుంది, అందరికీ పోదు. షుగర్ ఉన్న ప్రెగ్నెన్సీ ఉన్న పేషెంట్లకి ప్రోటీన్ పోతుంది, అది వేరు. కిడ్నీ పర్సే మేజర్ జబ్బులు ఉండేది 1,00,000కి 4 కేసులు. సో అండ్ బయాప్సీ గురించి మెయిన్ బయాప్సీలో నేను ప్రెగ్నెంట్ లేడీస్ 4-5 చేశానండి. కానీ ప్రెగ్నెన్సీలో ఇలా ప్రోటీన్ పోవటం అన్నది చాలా అరుదు. 1,00,000 మందిలో 4 కేసులు 5 కేసులు ఉంటాయి. కాకపోతే యూరిన్ టెస్ట్ అన్నది సింపుల్ ₹100 లేకపోతే పెద్ద ల్యాబ్లో చేస్తే ₹200 పరీక్ష. సో కంపల్సరీగా మీరు గైనకాలజిస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడు క్రియాటిన్ పరీక్షతో పాటు మిగతా హార్ట్ పరీక్షలతో ఎలా అయితే చేయించుకుంటారో నీరుడి పరీక్ష కూడా కంపల్సరీగా అడిగి చేయించుకోండి. సో ఇది ప్రోటీన్ పోతున్న ఇమ్మీడియట్గా నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి. అండ్ అందరికీ ఉన్న అపోహ ఏంటంటే బయాప్సీ కాస్ట్లీ, బయాప్సీ అంటే చాలా డబ్బులతో కూడుకున్న విషయం అనుకుంటారు. బయాప్సీ కాస్ట్లీ కాదండి. మన హాస్పిటల్ సాగర్ కిడ్నీ కేర్లో అయితే ₹16,500 రిపోర్ట్తో కలిపండి. అది ఎలాగంటే ₹5,000 డాక్టర్ గారు ఫీజు కింద తీసుకుంటారు, ₹1,500 స్కానింగ్ డాక్టర్ గారికి ఇస్తాము, ₹3,500 మేము చేసే గన్ను ఖరీదు. మెడ్రాస్ రిపోర్ట్ పంపిస్తాం, రీనోపాత్ ల్యాబ్ అని, ఇండియాస్ టాప్ 3 ల్యాబొరేటరీస్. అక్కడ వాళ్ళు ₹5,000 రిపోర్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఓ 16,000-17,000లో కిడ్నీ బయాప్సీ చేయొచ్చు. సో దానికోసం హైదరాబాద్ బాంబే టెన్షన్ పడి వెళ్ళిపోవడం ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అంతేం ఉండవు. ఇదేమీ అంత ఖరీదైన ప్రొసీజర్ కాదు. మనకి నిజంగా అవసరమైనప్పుడు కంపల్సరీగా చేయించుకోవాలి. అందరికీ చెప్పేది అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన 4 వారాల తర్వాత కంపల్సరీగా క్రియాటిన్ టెస్టు, యూరిన్ ప్రోటీన్ టెస్టు, 24 గంటల యూరిన్ ప్రోటీన్ టెస్టు చేయించుకోండి. అవి ఖరీదైన పరీక్షలు కాదు. దీనివల్ల మనం కిడ్నీ జబ్బులు ఏదన్నా ఫ్యూచర్లో ఉన్నాయి నివారించవచ్చు, ప్లస్ తల్లి ప్రాణాన్ని కాపాడవచ్చు. డాక్టర్ గారు బాగా చెప్పారు. యాక్చువల్గా మేమేంటంటే మిస్కన్సెప్షన్లో ఉన్నాము. అది బయాప్సీ చేయించుకుంటే ఖచ్చితంగా అది మనం అబార్ట్ చేసుకోవాలని దాంట్లో ఉన్నాము. కానీ అలా కాదు, మనం అబార్ట్ చేయకుండా కూడా బయాప్సీ చేయొచ్చని అంటే శశాంక్ గారు చెప్పడం వల్ల మనం బయాప్సీకి వెళ్ళాం. అది హెల్ప్ అయింది మనకి ఇప్పుడు. రాజమండ్రిలో ఈ నెల 11వ తేదీన స్థానిక గోకవరం బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడానికి సిద్ధం చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో చట్టం చేయటం జరిగిందని చెప్పారు. ఈ నెల 11వ తేదీన స్థానిక గోకవరం బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 4వసారి నియమితులైన బాలేపల్లి మురళీధర్ను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు. దుశ్శాలువాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు. బాలేపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి అహర్నిశలు శ్రమిస్తానని పార్టీ అధినాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వేగ్, వివిధ విభాగాల నాయకులు మోతా శారద, దేవత సుధాకర్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రంధర, చిన్న మురళీకృష్ణ, ఐ సత్యనారాయణ, తాడి సూరిబాబు, కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి పథకం హామీ వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ వచ్చి సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈ పథకం వల్ల 100 రోజులకి ఆదాయం వచ్చినా 360 రోజులు ఏదోలా అడ్జస్ట్ చేసి బతికేస్తున్నారు. అలాగే వలసలు కూడా పూర్తిగా ఆగిపోయినాయి, చాలా వరకు ఆగిపోయినాయి వలసలు. ఇప్పుడు కూడా ఉన్నట్టుకి ఈ పథకం వల్ల వలసలు ఆగిపోయినాయి. మళ్ళీ వలసలు ప్రారంభమవుతాయి. తినడానికి తిండి లేదు, ఆకలితో సాగులు మళ్ళీ భారతదేశంలో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పథకాన్ని మార్చకుండా 90% గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, మహాత్మా గాంధీ గ్రామీణ పథకం కింద పథకం కంటిన్యూ చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాగదేవి థియేటర్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముందుగా ఉన్నటువంటి లాపాక్షి ఎంపోరియం ప్రక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది మొదటి స్టెప్పు. తర్వాత వివిధ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం
కంటిన్యూషన్గా 45 రోజులు మా నిరసన కార్యక్రమాలు తెలియజేయటం ప్రజల్లోకి ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి అందరికీ కూడా రైతులకి రైతు కూలీలకి కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అటువంటి దాన్ని పెడదవ పట్టించుకోవడానికి రేపటి నుంచి మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మన నాయకులు చెప్పడం జరిగింది. అదే కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామీణ ప్రజలందరూ కూడా సౌఖ్యం కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మోహన్ నగర్, ఇందిరానగర్ ముంపు ప్రాంతాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిర్ణీత వ్యవధిలో అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పిఠాపురాన్ని స్వచ్ఛ సుందర పిఠాపురంగా మార్చాలని, నిధులకు కొరత రాకుండా తాను చూసుకుంటానని చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా అధికారులు చూసుకోవాలని అన్నారు. అధికారుల విధి నిర్వహణలో ఎవరి జోక్యం ఉండదని, అధికారులను ఎవరూ ఇబ్బంది పెట్టరని, పాలనా వ్యవహారాల్లో రాజకీయ ప్రమేయం అస్సలు ఉండదని చెప్పారు. ప్రతి అడుగులోనూ తాను జవాబుదారీతనంతో ఉంటానని, పరిపాలనా వ్యవహారాల్లో అధికారులు కూడా జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మోహన్ నగర్, ఇందిరానగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అపరిశుభ్రత, డ్రైన్లు, కాలువలపై ఆక్రమణలు చూసి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, ఇతర అధికారులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన పర్యాటక ప్రదేశమని, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనానికి భక్తులు వస్తారని అన్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురోహితిక అమ్మవారి దర్శనానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారని చెప్పారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన వారికి పచ్చని చెట్లతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం స్వాగతం పలకాలని, పిఠాపురం వచ్చిన వారికి ప్రత్యేకమైన అనుభూతి కలగాలని, ముందుగా ప్రధాన రహదారిని అందంగా ముస్తాబు చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని, ఇక్కడ జరిగే అభివృద్ధి అన్ని నియోజకవర్గాలకు దిక్సూచి కావాలని అన్నారు. పిఠాపురంలో డ్రైన్లు తెరిచి ఉన్నాయని, పరిసరాలు పరిశుభ్రంగా లేవని, యానాదుల కాలనీ వాసుల నుంచి ఫిర్యాదు వచ్చిందని, డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. డ్రైన్లు, పంట కాలువల్లో తక్షణం పూడికతీత పనులు చేపట్టండి ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా చెత్త కనపడకూడదని, అందుకోసం తక్షణ ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. నియోజకవర్గం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అవసరం ఉందని, సీవేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలు గుర్తించాలని సూచించారు. పట్టణంలో ప్రధాన రహదారికి డివైడర్కి లైన్లు వేయండి, అవసరమైతే మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీల సాయం తీసుకోమని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాన్ని ఎన్ని పార్కులు అవసరం, వాటిని ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలు గుర్తించి ఒక నివేదిక రూపొందించి నియోజకవర్గ అభివృద్ధిలో నెలవారీ ప్రగతి స్పష్టంగా కనపడేలా చూడాలని అన్నారు. కోనోకార్పస్ చెట్ల స్థానంలో స్వదేశీ జాతి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఖాళీ ప్రదేశాల్లో సామాజిక వనాలను అభివృద్ధి చేయాలని, మియావకి ప్లాంటేషన్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మోహన్ నగర్, రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన సమస్యను నిర్మూలించాలని, దీని మూలంగా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. అవసరమైతే సామూహిక మరుగుదొడ్లు నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, ఈ మార్పు పిఠాపురం నుంచే మొదలు కావాలని అన్నారు. ధ్వని కాలుష్యంపై దృష్టి సారించమని, మతపరమైన వేడుకలు నిర్వహించుకునే సమయంలో కూడా నిబంధనల మేరకే సౌండ్ పెట్టేలా చూడాలని అన్నారు. అన్ని మతాలకు ఒకటే రూల్ అమలు చేయాలని, లా అండ్ ఆర్డర్ అమల్లో వ్యవహారంలో రాజీ పడద్దని, పిఠాపురంలో ప్రతి అధికారి రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాలని, ఎవరు ఏం అడిగినా రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలని చెప్పారు. పిఠాపురం నుంచే మార్పు ప్రారంభం కావాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. గత 7 రోజులుగా నగరంలో నిర్వహిస్తున్న ముగ్గులు పోటీలతో నగరంలో 10 రోజుల ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు 7వ రోజు ఉత్సాహంగా ముగిశాయి. 3, 4,
5, 6, 7, 8 డివిజన్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా డివిజన్లోని ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరం సంక్రాంతి ఉత్సవాలతో కళకళలాడుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సృజనాత్మకతను ప్రదర్శిస్తూ రంగురంగుల ముగ్గులతో వేడుకలకు మరింత అందం చేకూర్చారన్నారు. సంక్రాంతి పండుగ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ఇలాంటి పోటీలు సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి మరింత వైభవంగా ముగ్గుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. పార్కులను అందంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాగా ఆయా డివిజన్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోడి పందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగి మంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గతంలో శాసనసభ్యురాలుగా పోటీ చేసిన భవానీ గారికి ఇదే వార్డు నుంచి సుమారు 900 మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 2024 నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరఫున ఇదే వార్డు నుంచి 1800 మెజార్టీ మీరు ఇచ్చారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేస్తున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒక దేవాలయ నిర్మాణం కానివ్వండి, చర్చ్ నిర్మాణం కానివ్వండి, ఏది అడిగినా కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తున్నాం. ఆడపిల్లల జోలికి వచ్చినా కథం వేషాలు వేసినా కూడా వాడు వెంటనే కేసులకి అంటే చూసొచ్చి ఉన్నట్టు ఊరుకుంటున్నాం. అది మీరిపోతే మాత్రం అన్నపూర్ణం పెట్టి ఎలా లైన్లో పెట్టాలన్నది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. మీకు కంప్లైంట్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయట్లేదని మీరు వచ్చినప్పుడు దానికి చేస్తే మాత్రం ఈ డివిజన్లో ప్రతి ఇంటింటికి కూడా తిరిగాం. గతంలో ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు నేను నిద్రపోను, మీరు మిమ్మల్ని నిద్రపోను అని చెప్పి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఏదో కార్యక్రమం చెప్తూ అన్ని ఇళ్లకు కూడా ఇక్కడేగా అన్ని రాజమండ్రి అన్ని డివిజన్లో కూడా తిరగడం జరిగింది. ఏదేమైనా కానీ మీకు అందరికీ కూడా బాధ్యతతోటి మీరు ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చినందుకు బాధ్యతతోటి వర్క్ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారిని మీ అందరికీ అందుబాటులో ఉంటే నా నెంబర్ అందరి దగ్గర ఉంది. ఏ విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. దానవపేట గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ మా ఇల్లు. మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే నన్ను కలవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడానికి నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సంక్రాంతి సంబరాలు
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యదర్శిగా 2026 నుంచి 29 వరకు 3 సంవత్సరాలకు నియమితులైన శుభ సందర్భంగా ఛాంబర్ పాలకవర్గ కార్యవర్గ ట్రస్ట్ బోర్డు సభ్యుల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆకుల శ్రీనివాస్ మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఛాంబర్ అధ్యక్షులు తవ్వరాజా ఆకాంక్షించారు. రాజమహేంద్రవరం పోస్టాఫీస్ వద్ద ఎఫ్సిపిఏ కేంద్ర రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ధర్నా చేశారు. అధిక సంఖ్యలో పోస్టల్, ఆర్ఎంఎస్, బిఎస్ఎన్ఎల్, టెలికాం సభ్యులు హాజరయ్యారు. త్వరితగతిన 8వ వేతన కమిషన్ అమలు చేయాలని, పెన్షనర్ల హక్కులకు రక్షణ కల్పించాలని, సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సరిదేశీను, ఎన్వి రత్నం, డి తిరుపతిరావు, కె భాస్కర్రావు, సిహెచ్ ధర్మరాజు, కెఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.